వైద్య విద్యలో చేరే వారి కోసం నిర్వహించే నీట్ పరీక్ష ఇటీవల రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇకపై ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక ప్రకటన జారీ చేశారు. ఇప్పటి వరకు మాన్యువల్ గా జరుగుతున్న ఈ నీట్ పరీక్ష పలుమార్లు లీకేజీలతో సతమతమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అలాగే ఈ లీకేజీ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు గాను కంప్యూటర్ బేస్డ్ విధానంలోనే ఇకపై పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించడం విశేషం. ఇటీవలే రాజస్థాన్ కేంద్రంగా నీట్ పరీక్ష లీకేజీ కావడం, ఇది దేశంలో పెద్ద దుమారం రేగడంతో కేంద్ర ప్రభుత్వం సిబిఐ చేత దర్యాప్తుకు ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. గతంలో కూడా నీట్ పలుమార్లు లీకేజీలతో దేశంలో సంచలనం సృష్టించింది. ఇటీవల లీకేజీ అయిన ఈ నీట్ పేపర్ సిబిఐ దర్యాప్తుని మనం పరిశీలిస్తే మహారాష్ట్రలోని అహల్యాబాయి నగర్లో ధనుంజయ్ అనే వ్యక్తి వద్ద ప్రారంభమైన ఈ లీకేజీ నెట్వర్క్ నాసిక్లోని శుభం ఖైర్నార్, అక్కడ నుంచి హర్యానాలోని ఎస్ యాదవ్ ద్వారా రాజస్థాన్ వరకు చేరింది. సిబిఐ జైపూర్ గ్రామీణలోని జంవారాంగఢ్లో ఉన్న దినేష్ బివాల్ కుటుంబంలో 5గురు ఎంబీబీఎస్ చదువుకోవడం పైన దృష్టి సారించి వారికి సీట్లు ఎలా వచ్చాయనే విషయాన్ని ఆరాధిస్తే దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. దినేష్ కుమార్తె గుంజన్ నీట్ లో ర్యాంక్ సాధించి బెనారస్ వైద్య కళాశాలలో వైద్య విద్య అభ్యసిస్తోంది. అలాగే దినేష్ మంగిలాల్ సోదరుడు కుమార్తెలు ఘన్శ్యామ్, పాలక్, సోనియా నీట్లో ర్యాంకులు సాధించి వైద్య విద్య అభ్యసిస్తున్నారు. సోనియా ముంబైలో మెడిసిన్ చదువుతుండగా మంగిలాల్ కుమార్తె ప్రకృతి దౌసాలో మెడిసిన్ చదువుతోంది. వికాస్ బివాల్ సవాయ్ మధోపూర్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. వీరంతా ఈ లీకు వీరులకు సంబంధించిన వారు కావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా లీకేజీలు నడుపుతూ వారి కుటుంబీకులు వీరికి డబ్బులిచ్చి లబ్ధి పొందేవారు వైద్య కళాశాలలో విద్యాభ్యాసం పొందుతున్న వారి నేపథ్యం చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతోందని, ఈ నేపథ్యంలోనే ఇలాంటి లీకేజీ మాఫియాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ బేస్డ్ విధానం తీసుకురావడం అభినందనీయమేనని పలువురు అంటున్నారు. అయితే రద్దు చేసిన నీట్ పరీక్షకు ఫీజుల్ని రీఫండ్ చేయనున్నట్లు, రీషెడ్యూల్ చేసిన ఎగ్జామ్ కు ఎటువంటి ఫీజులు వసూలు చేయమని, జూన్ 14న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని, తిరిగి నిర్వహించబోయే నీట్ ఎగ్జామ్ కి అదనంగా 15 నిమిషాల సమయాన్ని కేటాయించనున్నట్లు తెలియజేశారు. ఈ నీట్ విధానాన్ని ఎత్తివేయాలని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి సూచించారు. 2 సంవత్సరాలు కష్టపడ్డ ఇంటర్ విద్యార్థులు కొన్ని గంటలు రాసే నీట్ పరీక్ష ద్వారా వారి అర్హత నిర్ణయించడం సరికాదని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.